ఇంతకన్నా దిగజారరు అని అనుకున్న ప్రతిసారి మరింత లోతుకు దిగజారే ప్రతిభా సామర్థ్యాలు పచ్చ మీడియాకు తప్ప మరొకరికి లేవేమో అనిపిస్తోంది. నిద్ర లేచింది మొదలు కుట్రలు కుతంత్రాలు అవాస్తవాల ప్రచారం తప్ప మరొకటి మంచి మాట లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రజాదరణపై బురద చల్లాలనే లక్ష్యం తప్ప మరొక పని లేనట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది కుహానా పెత్తందారి జర్నలిస్టులు. దీనికి నిదర్శనమే తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా ప్రచారం చేస్తున్న కథనం. మంత్రులకు ముచ్చెమటలే అని తాటికాయంత అక్షరాలతో ఆంధ్రజ్యోతి మీడియా తన మొదటి పేజీలో ఒక కథనాన్ని ప్రచురించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ మంత్రులు 25 మందిలో మళ్లీ గెలిచేది 5గురే. 13 మంది మాజీ మంత్రులుంటే వారిలో 2 మాత్రమే గెలుస్తారు. ప్రస్తుత మంత్రులు మాజీ మంత్రులను కలిపితే మొత్తం 7గురు మాత్రమే గెలుస్తారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐపాక్ సంస్థ జనవరి నెలలో చేసిన సర్వేలో ఈ విషయాలన్నీ బయటకొచ్చాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా విషం కక్కింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రసారం చేసిన ఈ కథనం శుద్ధ అబద్ధమని ఐపాక్ మీడియా ట్వీట్ చేసింది. ఈ వార్తా కథనం పూర్తి బోగస్ అని, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే కుట్రలు కుతంత్రాలతో వచ్చిన ఈ ఫేక్ సర్వేను ఖండిస్తున్నామని ఆ సంస్థ తెలియజేసింది. ఇలాంటి చీప్ ట్రిక్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పేరుకుపోయిన నిరాశ నిస్పృహలకు అద్దం పడుతున్నాయని ఐపాక్ సంస్థ తన ట్వీట్లో వివరించింది. బోగస్ కథనాలను ప్రచురించడంలో, బట్టకాల్చి మీద వేయడంలో, రాజకీయ బురద చల్లడంలో పీహెచ్డీ చేసిన ఎల్లో మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై అవాస్తవాలను, అసత్యాలను ప్రచురిస్తూ చంద్రబాబు ఇమేజ్ పెంచడానికి నానాయాతన పడుతోంది. ఇందులో భాగంగా వచ్చిన ఈ వార్తా కథనం శుద్ధ అబద్ధమని ఫ్యాక్ట్ చెక్లో తేలింది.